బ్రో 5 అవర్స్ ఉన్నాయి, ఇంకా అడిగేసేయండి. అడిగేసేయండి వస్తారండి. కాదు 16 కావాలా ఓవర్కి? 17 కావాలా అన్న? 5 ఓవర్లు ఎవ్రీ ఓవర్ 17 కావాలా? Try to hit, bro. Try to hit. Hit the ball. Hit the ball. ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడినట్టు ఆడాలి. ఇంకా 30 balls 83. యాడమ్ గిల్క్రిస్ట్, సురేష్ రైనా, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. అన్న కూర్చుంటారా? నేను బుక్ చేసుకుని పోతా. ఇంకా నేను అటు కేఆర్పురం మెట్రో పోవాలి. ఇంకా 5 hours అంటావా? అది కరెక్ట్. అట్లే కొంచెం తొందరగా ఇంట్లో పోయి పడతాం. మంచి క్యాచ్. ఇదేమి ఇది టోర్నమెంటా వీళ్ళు ఆడేది? వైట్ డ్రెస్ వేసినారా? రెడ్ బాల్తో ఆడతారు. అదే రెడ్ బాల్తో ఆడతారు. టోర్నమెంట్స్ వైట్ బాల్తో ఉంటాయి. అవుట్. అన్న ఛాన్స్ ఇస్తాడు అందరికి. అదే బాయ్స్ నరేంద్ర వెళ్ళండి. బ్రో యూ ఓన్లీ కీప్ ద స్ట్రైక్ యాజ్ మచ్ పాసిబుల్. ఆయన వస్తాడు, అన్నకి సుబ్బు అన్నకి చెప్తే పిలుస్తాడు. ఆయన కూడా పోయి ఆడేసారండి. అన్న వాటర్ ఎంటీ అయితే తీసుకొచ్చేయండి, ఇటు ఫిల్ చేస్తాం. రిక్వైర్డ్ 20 per over. లెగ్ సైడ్ ఒకటి కనెక్ట్ అవ్వలేదన్న. ఒక్కటి కనెక్ట్ అయింది లెగ్ సైడ్, ఇది ఒక్కటే అది కనెక్ట్ అయింది. ఒక్కటి కనెక్ట్ అయిన లెగ్ లో భయంకరంగా కూడా ఉండవు. కనెక్ట్ అవ్వట్లేదు, తిరిగి టైం ఉంది, కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయింటే కదా అన్ని ఎట్లలోకి వచ్చినాయి. ఎక్కువ లెగ్లోకి ఛాన్సెస్, చాలా ఛాన్సెస్ వచ్చినాయి, కనెక్టే అవ్వలేదు. చూసాను అదే ఎన్ని మిస్ అయినాయి. మామూలుగా అయితే నాకు ఒక్కటి కనెక్ట్ అయిన లెగ్ లేక ఎన్ని 6లే గిట్టిగా పంపుతాం కదా లెగ్ లేక.
రన్ రేట్ కూడా ఎక్కువ అయిపోయింది చాలా. అంటే స్టార్టింగ్ మనము లాస్ట్ వికెట్కి ఎక్కువ ఇచ్చినాం, 30-40 ఇచ్చాం. 40 షాట్ బ్రో, గ్రేట్ షాట్. నైస్ షాట్ 6 4 కాదు 6. నైస్ షాట్ సాదిక్. 6. మధ్యలో చాలా డౌన్ అయింది కదా, కొంచెం హిట్టింగ్ ట్రై చేయాల్సింది ఆయన కూడా. హిట్టింగ్ ఏమవుతుందంటే కంప్లీట్ డౌన్ అయిపోతుంది. ఈవెన్ సింగిల్ రొటేషన్ అయినా ఓకే, అది కూడా కాకుండా పూర్తిగా డౌన్ అయిపోతున్నాయి. ఒక 4 వెళ్తే 4 బాల్స్ డాట్ ఎంబడే అయిపోతుంది. ఇంకా అది కనిపించట్లేదు అసలు. ఆ 4 కూడా ఇంకా నీకు డౌన్ అయిపోతుంది. అంటే మోర్ దెన్ 10 రిక్వైర్డ్ అన్నప్పుడు బిలో 6 రన్ రేట్ వస్తుంది. బౌలింగ్ బాగానే పడుతుంది వాళ్ళకి. వాళ్ళు లూజ్గా వేసినట్టు ఉన్నది కానీ బౌలింగ్ వికెట్లకి వస్తుంది. వదిలేస్తే బౌల్డ్లే చాలా వరకు. నాకు అసలు ఫస్ట్ ఓవర్ అయితే నాకు అసలు చాలా వికెట్ స్టార్టింగ్ లో ఓకేలే, అంటే మనం సెట్ అర్థమైంది ఏంటంటే ఫస్ట్ 20 బాల్స్ అవుట్ కాకపోతే నువ్వు మళ్ళీ అవుట్ చేసుకోలేరు ఎవరు. అది కాన్సెప్ట్ సెట్ అయ్యేవాళ్ళు అంతే. ఈ మధ్య 20 బాల్స్ కూడా ఆడట్లే నేను, ఏదో కాన్సన్ట్రేషన్. క్యాచ్ కూడా ఇవ్వలేదు ఆడ, నీట్గా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాము, వాళ్ళు ఆడుకున్నారు. అవును వాళ్ళేంది అట్లా వస్తున్నారు పిల్లకాయలు, ఇంకపోయాకనా నాకు విన్నారు ఇక్కడ అంతా బ్యాచ్. అవునా, నా ఫోన్ లేరులే, మేము ఉన్నాము ఇక్కడే. అదే మేము అక్కడ నిలబడి మాట్లాడతాం. అక్కడ ఎవరు వచ్చింది? లోకల్ పిల్లకాయలు ఉంటారు కదా, చిన్న పిల్లలైతే దొంగతనాలు జరిగినట్టు నేను జరగనుండి ఆపినాయి. కాకపోతే ఎందుకంటే ఇక్కడ ఉన్న నేను వెళ్ళినా కదా, మనం ఆడినా కదా చాలా వరకు బయట గ్రౌండ్లో. వాడు ఆర్గనైజర్ ముందే చెప్తాడు ఇక్కడ దొంగతనాలు జరుగుతాయి అని. ఓకే, ఇక్కడ ఇది నీకు చెట్లు లేవు, చుట్టుపక్కల అంతా క్లీన్ ఉంది. పోవాలంటే వాడికి ఎంట్రీ ఇది ఒకటే కరెక్టే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ మీద ఏదో వచ్చి రైట్ పర్సన్ వచ్చేసి ఏదైనా చూసుకొని ఒక ఐటమ్ తీసుకెళ్ళినా కానీ, అంటే నిజమే అది తీసుకెళ్తా. షాట్ బ్రో, నైస్ షాట్ పోయింది వేరే గ్రౌండ్, మంచి షాట్ కొట్టాడు. బాగా ఆడుతున్నాడు. నేను చెప్పిన అతనికి ఏం హరిబరి లేదు, అనవసరం వికెట్లు పడుతుంది చిన్నగానే ఆడు, ఏం అవసరం లేదు. అంటే వీళ్ళు అంత మనం అర్లీ అంటే వాళ్ళకి బౌలింగ్ ఇలే కదా, బౌలింగ్ ఇన్న వాళ్ళకి టాప్ ఆర్డర్ పంపించాలి. వాళ్ళు అంటే రన్ రేట్ వాళ్ళది ఎక్కువ ఉందిలే. మనం అరేంజ్ మ్యాచ్ వాడు బాగా కొట్టాడు. 80 లాగానే ఉంటే మందే విన్ కదా, వాడు 80 4. నైస్ షాట్ బాగా తీసుకొస్తున్నట్టున్నాడు కదా. రన్ రేట్ చాలా పెరిగింది, చాలా అంటే బిలో 5 రన్ రేట్ అవుతుంది. చాలా 17 రన్స్ వచ్చినాయి, 21 కావాలి. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ లేకనే ఉంటే మందే. లాస్ట్ వికెట్ అయింది, ఇద్దరిది పెరిగింది కదా, ఇద్దరిది. ఆయన 80 కొట్టిన ఆయన దగ్గర ఈయన్ని ఏపీయాల్సింది సాదిక్నే ఒక 2 ఓవర్లు. సాదిక్ ఓవర్లో కూడా కొట్టినట్టున్నాడుగా. లేదు సాదిక్ కొట్టించుకోలేదు అసలు. ఒక్కటే ఒక 4-6 కొట్టినాడు అంతే, కంట్రోల్ చేసినాడు ఆయన. సాదిక్ బాగా వేస్తున్నాడు బౌలింగ్. అదే ఆయన మా లైన్ బాగా పడుతున్నాయి ఈరోజు. బౌలింగ్ అంటే బ్యాటింగ్ బాగా ఆడుతున్నాడు, బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. ఫస్ట్ స్పిన్ వేస్తా కొట్టించుకుంటా ఉన్నాడు, అంటే బాడీ పేస్కి వచ్చినాడు. బాడీ ఏంటంటే ఆయన లేదు, ఎక్కువ బొజ్జు ఉంది కదా, తగ్గే కొద్దీ కొంచెం మూమెంట్ వస్తుంది. తగ్గే కొద్దీ కొంచెం బాడీ ఎక్కువ మూమెంట్ వస్తుంది. ఎలా తిరగవు. స్టార్టింగ్లో మంచి 4 చార్జ్ చేస్తాను అన్న. నేను స్టార్ట్ అవుతాను, ఇంకెవరు లేరు కదా ఇండియన్. బ్యాటింగ్ ఏం దొరకదు, బ్యాటింగ్ బ్యాటింగ్ ఏం రాదు. దూరం నైస్ షాట్ ఒక వికెట్ పడి ఉంటాయి నీకు, 2 పడ్డాయా? 2 పట్టాయి. లేదు వాళ్ళు బ్యాట్ వికెట్ వేస్తారు. స్టార్టింగ్ నీకేమైందంటే మెయిన్ బయట పడి ఎక్కువ లెగ్ సైడ్ అట్లా వెళ్ళిపోయాయి, వైడ్లు పోయినాయి. స్వింగ్ అవుతుంది, రన్ అవుతున్నాయి బాల్. అదే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. లైన్ లో పెట్టుకొని నువ్వు ఫైన్ లెగ్ ప్లేయర్ పెట్టుకొని అట్టగానే ఉంటే మీకు బెటర్ అవుతుంది. కొంచెం నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే నేను ఎక్కడ వేయాలనుకుంటానో అక్కడే పడాలి బాల్. ఆ కంట్రోల్ వస్తే ఆడియచ్చు.
చూసి అక్షయ్ అడిగితే ఎప్పుడైనా నెక్స్ట్ ప్రాక్టీస్ ఉంటే మేము పెడతాము సాటర్డే 9:30కి పెడతాము. ఈరోజు నిన్న 9:30 పెడతానంటే దిలీప్ నేను ఎవరు రారు చూడండి చెప్పండి. సాటర్డే మార్తల్లిలో మార్తల్లి అయితే దగ్గర అవుతుంది నాకు. మార్తల్లిలో అట్లయితే ఓకే. మార్తల్లి అంటే కుందల్నికి మా ఆఫీస్ అక్కడే ఉండేది కుందల్ని గేట్లో నేను కేర్పురం ఆడే మేము వాడేది కుందల్ని గేటు. నువ్వు ఆ కుందల్ని గేట్ దగ్గర దిగినా మేము వచ్చి పిక్ చేస్తాం. మార్తల్లి అంటే నాకు దగ్గర అవుతుంది. అంతే ఆడే ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇంకా 2 or 3 అవర్స్ ఉన్నాయి. 2 అవర్స్ ఉన్నాయి అంతే. ఆయన ఎన్ని కొట్టాడు? ఆయన కూడా బాగానే కొట్టినట్టున్నాడు కదా. ఆయన 30లో ఉన్నాడు అనుకుంటాను ఇప్పుడు. 37 మీది 67 ఏమో. స్కోర్ మంది 65 అయింది. ఈరోజు గ్రేట్ షాట్ ఒకటి కూడా కొట్టలా. ఏదో ఆయన అంటే స్కోర్ ఎంత ఉంది? 169. షాట్ యార్ గ్రేట్ షాట్. ఫోర్లే పోయింది. గ్రేట్ షాట్ బాయ్, గ్రేట్ షాట్. కమ్ ఆన్ బాయ్. నైస్ షాట్ బ్రో. ఈ అటాకింగ్ ఫస్ట్ మనం కొట్టాలా? బాగా ఆడుతుంది. రాజు 9 runs 41 31 41. ఇదైతే బాగా పార్ట్నర్షిప్ బాగా వచ్చింది. కొంచెం రన్ రేట్ అదే కొంచెం రన్ రేట్ ఉందంటే అది ఎక్కువ లెగ్ సైడ్ కొంచెం అటాకింగ్ నాకు లెగ్ సైడ్ తగిలింటి ఒకటేనా మిస్ అయినట్టు కవర్ అయ్యింటే అయిపోయింది అది. ఏ తగలట్లేదు ఎందుకో మరి. మామూలుగా రోజు బాగా తగిలేటి. టైం అయింది బాల్ 180 వచ్చింది స్కోర్. అదే పిచ్ బండ్ నాకేమో ఫాస్ట్ టైం వస్తుంది. అదే డిఫరెన్స్. ఇప్పుడు నీకు పిచ్ బండ్ నాకు స్లో అయిందనుకో, ఈజీగా బ్యాటర్ తగులుతుంది. కానీ అది ఫాస్ట్ వస్తుంది, వెళ్ళిపోతుంది క్విక్గా. మనం ఇస్తే లోపలే వెళ్ళిపోతుంది. ఆయనకి హెల్మెట్ లాగానే ఉండే, మూతి పచ్చడే ఉండేది. బ్యాట్ తగిలిందా? కీపర్కి బ్యాట్ తగిలింది. హెల్మెట్ లాగానే ఉంటే ఏమన్నా ఉన్నది అసలు. ఖచ్చితంగా పెట్టుకుంటారులే. పెట్టుకోలే, ఒక స్పిన్ లో పెట్టుకోలే, ఒక స్పిన్ లో పెట్టుకుంటున్నాడు ఆయన. ఆయన పూర్తి స్పిన్ చేస్తాం స్లో. ఆయన బౌలింగ్లో ఒక ఆయన బౌలింగ్లో పెట్టుకోలే, ఒక ఆయన బౌలింగ్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు నాతో పని నేను ఎవరు కొడతారు అనుకోరు బ్యాట్స్మెన్, కానీ తగిలింది అది. బ్యాట్స్మెన్ కొడతారని ఎవరన్నా అనుకుంటారా? సాదిక్ he need 9 runs. ఇంకా ఒకటే దీని తర్వాత ఒకటేనా? 28.1 దీని తర్వాత ఒకటి 28.1 ఇది 28.1 అయినా ఇప్పుడు చూడండి. ఆయన హాఫ్ సెంచరీ అయితే అవుతుంది. ఆయనకి 2 4లే బాగా ఆడుతున్నాడు. Come on Raju, 9 more, come on. Raju, 6-1-6. 9 runs required. Just 9 required. Come on Raju, concentrate. ఈరోజు వీళ్ళిద్దరు వచ్చింటే బాగుండేది. రఘు అన్న, అక్షయ్ స్టాండింగ్ ఇచ్చాడు. సెంచరీ కొట్టేసింది కూడా. భలే ఆడతాడు బా, చాలా బాగా. షాట్ యార్ 4 Hey, come on man, come on Raju, come on, last 5 runs. 5 runs, 1 more 4. చాలా బాగా ఆడతాడు. చాలా అంటే చాలా. బౌలింగ్ కూడా బాగా వేస్తాడు.
ఎందుంటే సింగిల్ వెళ్ళిపోండి చేస్తే ఒకేసారి ఒకే ఆడట్లేదు ఫ్లాట్ షాట్లు ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు, క్లారిటీగా. ఎన్ని అని 45. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఉన్నా కూడా మనకి అది కూడా వాళ్ళే 40 runs ఏమో కొట్టారు. బ్యాటింగ్ యార్ సిక్స్ పోయేది అనుకున్నాను. లేదు క్లోజ్ వచ్చింది మ్యాచ్. ఎన్ని బాల్ ఇంకా 7 balls 45. రన్స్ గురించి కాదు, ఆయన 34-46 ఒక 4 కావాలి ఆయన.